అయితే మనకి మార్చ్ ఎండింగ్ కాబట్టి అదే సిఎస్ఆర్ కూడా అంతా క్లోజింగ్ లో ఉంది కాబట్టి ముందర మనకి ఈ ముగ్గురు కూడా మేము ఎలాగైనా సార్ ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకో చేసుకుంటాము అని తెలియజేసేసాం. సో దాంతో 4,000 సార్ సంజీవని నిధి నుంచి మనకి 50,000 రూపీస్ పర్ ఈచ్ ఆటో ఇవ్వడం జరిగింది సార్. మిగిలినది మనకి ముద్రా లోన్ ద్వారా ఎల్డీఎం గారి సహకారంతో సార్ మాట్లాడి లోన్ ఇప్పించడం జరిగింది సార్. విశాఖపట్నంలో ట్రాన్స్జెండర్ సంక్షేమానికి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు, సిపి గారు, అదేవిధంగా డిజేబుల్డ్ ఏడి ప్రత్యేకంగా చొరవ తీసుకొని వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం కృషి చేస్తూ ఉన్నారు. ఈరోజు ముగ్గురికి ఒక 3 ఆటోల్ని అందించడం జరిగింది. 3,05,000 రూపాయలు అయితే అందులో 64,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు దీనికి చొరవకి నేను అభినందిస్తూ వారు ఇంకొకటి చెప్పారు, 3 నెలలు సక్రమంగా వాళ్ళు కనుక చేసుకున్నట్టయితే ఇంకొక సిఎస్ఆర్ ద్వారా అదనంగా 1,00,000 రూపాయలు ఇచ్చి వారికి ఆర్థికంగా అండగా ఉండి వారిని సమాజంలో మంచి స్థితిలో వాళ్ళంటే ఒకళ్ళ మీద ఆధారపడకుండా గౌరవప్రదంగా ఉండాలనే దాని మీద తులంకాలు తీసుకోవడం జరిగింది. అంతకుముందు సిపి గారు కూడా చాలా మంది ఐడెంటిఫై చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి గుర్తించి ఐడి కార్డులు ఇచ్చి 20 మందిని జీవీఎంసీలో శానిటరీ సూపర్వైజర్స్ కదా వాళ్ళని అపాయింట్ చేయడం జరిగింది. ఇంకా ఒక 25 మందికి కూడా ఉపాధి కల్పించేదానికి చర్యలు తీసుకుంటా ఉన్నారు. నేను కూడా మా మంత్రిత్వ శాఖ ట్రాన్స్జెండర్స్ మా శాఖ ఉంది, ఈ శాఖలో కూడా వారికి సింగిల్ రేషన్ కార్డులు ఇచ్చే విధానంలో ముఖ్యమంత్రి గారు ఆమోదించడం జరిగింది. దాంతోపాటుగా వాళ్ళకు కూడా ఎస్హెచ్జి గ్రూప్స్ ఉన్నాయి, పొదుపు గ్రూపులు, ఆ గ్రూపుల్లో కూడా బలోపేతం చేసుకుంటూ వాళ్ళకి మనం ఎస్హెచ్జి ద్వారా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ఎంకరేజ్ చేస్తున్నాం. వాళ్ళకి ఐడెంటిఫికేషన్ కార్డ్స్ కూడా మేము ఇస్తున్నాం. వీళ్ళందరి ద్వారా కూడా వాళ్ళకి ఏదన్నా కూడా అవసరమైనటువంటి ఖర్చులు కూడా వారికి ఉపయోగపడుతూ వాళ్ళ హక్కులు కూడా ఎవరైనా వారిని ఇబ్బందులు పెట్టా కానీ వారికి హక్కులకు కూడా మేము చర్య కల్పిస్తూ రక్షణ కల్పిస్తూ మేము ముందుకు తీసుకున్నామండి. మా ప్రభుత్వం ఈ దివ్యాంగులు అదేవిధంగా మనకి సీనియర్ సిటిజన్ ట్రాన్స్జెండర్ ఇచ్చే దానిలో కూడా మొన్ననే దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చింది. ట్రాన్స్జెండర్స్ కూడా స్త్రీ శక్తి పథకంలో ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం జరిగింది. వీరి సంక్షేమానికి అభ్యున్నతికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అదేవిధంగా ట్రాన్స్జెండర్ బోర్డు ఏర్పాటు చేసి వారి యొక్క సౌకర్యాలకు కూడా వారి యొక్క హక్కుల కోసం కూడా మేము కృషి చేస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి, నా పేరు శీబారెడ్డి. నేను ఒక ట్రాన్స్జెండర్ యాక్టివిస్ట్ అండి వైజాగ్ లోని. నిజంగా ఇవాళ చాలా శుభకరం, సంతోషకరమైన విషయం అండి. సమాజంలో ట్రాన్స్జెండర్ అనేది ఒక వివక్షత ఉందండి, సొసైటీలో ఆ డిస్క్రిమినేషన్ అనేది ఉందండి. కానీ ఈరోజు నిజంగా మాకు ఈరోజు హానరబుల్ మినిస్టర్ గారు, కలెక్టర్ గారు, సిపి గారు, డిసబిలిటీ డిపార్ట్మెంట్ ఏడీ మేడం గారు, అలాగే స్టాఫ్ చాలా మాకు ఎంతో మా గురించి కృషి చేసి ఈరోజు అండి మా గురించి ఎంతో పాటుపడి కలెక్టర్ గారితో మాట్లాడి మా సమస్యలు చెప్పి మా యొక్క విన్నపాలు కూడా చెప్పి ఈ రోజు మాకు ఆటో అనేది మాకు ఇవ్వడం జరిగిందండి ముగ్గురికి. సో ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ 3 పర్సన్స్ అండి మేము ఆటో మాకు ఇలాగా ఇది మాకు లభించడం మాకు చాలా సంతోషకర విషయం అండి. అలాగండి మాకు ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డు అని ఒక సంస్థని ఏర్పాటు చేశారు. ట్రాన్స్జెండర్కి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా మాకు ఆ బోర్డు వెళ్ళి మేము చెప్పుకుంటే ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని కూడా మాకు మినిస్టర్ గారు చెప్పడం జరిగిందండి. ఇది చాలా సంతోషకర విషయం. నాకే కాదండి, సమాజంలో ట్రాన్స్జెండర్స్ ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక అవకాశం అండి, ఇది ఒక ప్లాట్ఫామ్ అండి. అలాగే మాకు ట్రాన్స్జెండర్ ఐడెంటిటీ కార్డ్స్ కూడా మాకు డిసబిలిటీ డిపార్ట్మెంట్ ఏడీ మేడం గారు మాకు ఇప్పించడం జరిగిందండి. ఇళ్ల స్థలాలు కూడా మాకు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది చాలా సంతోషకరమైన విషయం అండి. నేను చాలా హ్యాపీగా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. ఒక ట్రాన్స్ అని కాదు, ఒక నార్మల్ పర్సన్ గా నేను నాకు ఒక ఉపాధి దొరికిందని చాలా సంతోషంగా ఉందండి. సమాజంలో నేను కూడా ఒక మంచి పని చేసుకుంటున్నానని నేను గర్వంగా గర్విస్తున్నానండి.